అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ప్రకృతిలో ఉన్నటువంటి జీవులలో డేగ, కాకి గురించి మనం మాట్లాడుకుందాము. డేగ ఆకాశంలోనికి పైకి ఎగిరిపోతూ ఉన్న కొద్దీ కాకి ఆ డేగ మీదుగా వెళ్ళి ఆ డేగను పొడుస్తూ ఉంటుంది తన ముక్కుతో. కానీ ఆ డేగ కాకి చేస్తున్నటువంటి గాయాన్ని పట్టించుకోకుండా ఇంకా పైకి ఎగిరిపోతూ ఉంటుంది. ఇలా పైకి పోయే కొద్దీ డేగకు ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఇంకా మంచి ఆక్సిజన్ అది పీల్చుకుంటూ ఉంటుంది. తనకి ఎంతో హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అయితే ఆ రీతిగా ఇంకా ఈ యొక్క కాకిని చూసినట్లయితే ఆ డేగ పైకి వెళ్దాము, ఇంకా దాన్ని గాయపరుద్దామని ఈ కాకి ఆ డేగాను వెంబడిస్తున్నప్పుడు ఆ కాకి ఎంత పైకైతే వెళ్తుందో అది దానికి ఇంకా శ్వాస ఆడలేకపోతుంది. ఆక్సిజన్ అది సరిగ్గా పీల్చుకోలేకపోతుంది. ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ యొక్క శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ రీతిగా ఆ కాకి శ్వాస సరిగ్గా ఆడక ఆ ఆక్సిజన్ దానికి సరిగ్గా అందక అలసిపోతూ ఉంటుంది. అలాగే అది కింద పడిపోవడం జరుగుతుంది. అలాగే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఫిలిప్పు 3:13 ప్రకారం వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగానే ఒక్కసారి ఆ డేగను గురించి చూసుకున్నట్లయితే ఆ డేగ యొక్క దృష్టి, దాని యొక్క గురి ఎలా ఉందంటే ముందుకు మాత్రమే వెళ్ళాలి అని అది వెళ్తూ ఉన్నది. కాబట్టి వెనక గాయం చేస్తున్నటువంటి ఆ కాకి యొక్క గాయాన్ని పట్టించుకోలేదు. ఆ కాకి చేస్తున్నటువంటి క్రియలను కూడా పట్టించుకోకుండా డేగ పైకి వెళ్ళి ఎంతో సంతోషాన్ని అది అనుభవిస్తూ ఉంది. అలాగే ఫిలిప్పు 3:14 ఒక్కసారి చూసుకున్నట్లయితే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నానని పౌలు చెప్తున్నాడు. అయితే ఈ రీతిగా ఎలాగైతే డేగ ముందుకు వెళ్ళి ఉన్నదో, తన గురి యొద్దకు వెళ్ళి ఉన్నదో, ప్రశాంతంగా ఇంకా ఆ ప్రశాంతమైన ప్లేస్కి చేరుకోవాలని ఆ గురి యొద్దకు వెళ్ళి ఉన్నదో, ఆ రీతిగానే మనం కూడా వెనుకున్నవేది కూడా మనకు వెనుక జరిగినటువంటి శ్రమ కావచ్చు, శోధన కావచ్చు, ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసి ఉండవచ్చు, మనం ఇంకా ఏదైనా సరే, ఏదైనా బాధ కావచ్చు, వేదన కావచ్చు, సమస్య కావచ్చు, ఏదైనా సరే ఆ వెనుకున్నవన్నీ మనం మర్చిపోయి ముందు మనం పరిగెత్తాలి. ఎందులో పరిగెత్తాలంటే క్రీస్తు యేసునందు కేవలం మనం దేవుని యందు మాత్రమే మన పరుగు ముందుకు ఉండాలి. మన యొక్క పరుగు ఆగిపోవద్దు, మధ్యలో ఆగడం జరగకూడదు. ఆ రీతిగా ఎలాగైతే మనం దేవుని యందు ఆ యొక్క ఉన్నతమైన పిలుపు కొరకు మనం అందరం పిలువబడి ఉన్నాం. నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆ యొక్క ఉన్నతమైన పిలుపు కొరకు మనం పిలువబడి ఉన్నాం. కాబట్టి డేగను ఏ రీతిగానైతే ఆ కాకి తన ముక్కుతో గాయం చేస్తూ ఉందో, ఆ రీతిగానే మనం ఈ లోకంలో ఉన్నాం. కాబట్టి ఈ లోకం కూడా అనేకమైనటువంటి శ్రమలు, గాయాలు చేస్తూ ఉంటారు, శ్రమలు పడుతూ ఉంటాం. కాబట్టి మనం దేన్ని కూడా లెక్క చేయకుండా డేగలాగే మనం ముందుకెళ్ళాలి. మనం క్రీస్తు యేసునందు ఉన్నాం. కాబట్టి ఆ దేవుడు ఇచ్చేటటువంటి ఆ ఉన్నత పిలుపు, ఆ ఉన్నత బహుమానం మనం పొందుకోవాలన్నటువంటి ఆ గురి యొద్దకు మాత్రమే మనం వెళ్ళాలి. అలాగే ఫిలిప్పీలు 3:16 ప్రకారము అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము. చూడండి ఎంత గొప్ప భాగ్యము. ఇప్పటి వరకు మనకు ఏదైతే లభించినదో, దేవుడు మనకు ఏదైతే ఇచ్చిన్నాడో, ఒకవేళ కొంచెం జ్ఞానం ఇచ్చున్నాడా, మరి లేకపోతే కొంచెం చదివే ఇచ్చున్నాడా, కొంచెం ఆస్తి ఇచ్చున్నాడా, లేదా ఇంకా ఏదైనా సరే కొంచెం ఇచ్చున్నాడా, దాన్ని బట్టి మనం క్రమంగా ఉండాలి. ఏదైతే మనకు కొద్దిగా ఇచ్చిండో దేవుడు, ఆ కొద్ది దాన్ని బట్టి మనం క్రమంగా ఉన్నట్లయితే, దేవుని వెంబడించినట్లయితే ఆ యొక్క కొద్దిని దేవుడు అధికం చేయబోతున్నాడు. కాబట్టి మనం నిజంగా డేగ ముందుకెళ్ళినట్టుగా మనం కూడా కాకుల్లాంటి ఈ లోకంలో ఎంతోమంది మనల్ని గాయం చేస్తున్నప్పుడు ఆ గాయాలను మనం మరిచిపోయి ముందుకు మనం పరిగెత్తాలి. నిజంగా దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. మనం పైకి వెళ్ళాలని, గురి యొద్దకు వెళ్ళాలని దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి గొప్ప అభిషేకము నాకును మనందరికీ దేవుడు ఇచ్చినందుకు కోటానుకోట్ల స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను. దేవునికి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్.